భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు వరుసగా రెండో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. టీమిండియా ఆల్రౌండర్ శివం దుబే మరోసారి హాఫ్ సెంచరీతో చెలరేగగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల దాటికి నిలబడలేక 172 పరుగులకే ఆలౌట్ అవ్వగా వీరోచిత బ్యాటింగ్తో ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్లో భారత జట్టుకు మరోసారి విజయాన్ని సాధించి పెట్టారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తమ జట్టు ఓటమికి గల ప్రధాన కారణాలు ఏమిటనేవి చెప్పుకొచ్చాడు. ఇబ్రహీం జద్రాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మునుపటి మ్యాచ్ లాగే ఈ మ్యాచ్లో కూడా మేము కొద్దిగా తక్కువ పరుగులు చేశాము. అయితే ఈ మ్యాచ్లో మేము చక్కటి ఆరంభాన్ని సాధించాము, కానీ దాన్ని మేము చివరి వరకు కొనసాగించలేకపోయాము. ఒకసారి మేము పవర్ ప్లే సమయంలో అద్భుతంగా ఆడుతుంటాం, ఒక్కోసారి మధ్య ఓవర్లలో అద్భుతంగా ఆడుతూ ఉంటాం, మరోసారి అయితే చివరి ఓవర్లలో అద్భుతంగా ఆడుతూ ఉంటాం. మొదటి నుండి ఈ ఊపును చివరి వరకు కొనసాగిస్తూ ఉండాలి. ఆ విధంగా సిద్ధపడితేనే టీ20 ప్రపంచ కప్లో మేము రాణించే అవకాశం ఉంటుంది. ఇక మా ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో ఎదరగొట్టిన గుల్బదీన్ నయీబ్ గురించి ఈ సమయంలో ప్రత్యేకంగా చెప్పి తీరాలి. అతడు మా జట్టులో చాలా సీనియర్ ఆటగాడు. పవర్ ప్లే సమయంలో అతడు దూకుడుగా ఆడడం వల్లనే జట్టు స్కోరు ఆ మాత్రమైనా ఉంది, లేకుంటే ఇంకా తక్కువగా ఉండేది. అయితే అతడు అదే స్థాయి దూకుడును చివరి వరకు కొనసాగించాలని మేము కోరుకున్నాము. ఇక మా జట్టులో అద్భుత స్పిన్ బౌలర్లు ఉన్నా కూడా శివం దుబే ముందు మా వాళ్ళు తేలిపోయారు. స్పిన్నర్ల బౌలింగ్లో ఈ రేంజ్లో విధ్వంసం సృష్టించే బ్యాట్స్మెన్ను నేను ఈ మధ్య కాలంలో చూడలేదు. దుబే విషయంలో స్పిన్నర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం చెప్పగలను అని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.